హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని అనుకుంటాం కదా! ఎప్పుడు చూడండి ప్రెజెంట్ ఉన్నదానికన్నా ఫ్యూచర్‌లో ఇలా ఉండాలి అనుకుంటాం. అండ్ పాస్ట్ టెన్స్ వచ్చి అరే! మనం అప్పుడు అలా ఉన్నాం కదా! అలా ఉంటే బావుండు, అలా జరిగుంటే బావుండు, అప్పటిలా ఉంటే బావుండు అని చెప్పి ఎప్పుడు చూసినా పాస్ట్ టెన్స్ గురించి ఫ్యూచర్ గురించి కానీ మాట్లాడతాం గానీ ప్రెజెంట్ అస్సలు పట్టించుకోము. బట్ కొన్ని ఏంటంటే మనం ముందుగా అనుకున్నట్టు పాస్ట్ టెన్స్ చాలా బావుంటుంది. కొన్ని ఫోటోస్ చూసుకున్న, వీడియోస్ చూసుకున్న ముద్దుగా అనిపిస్తాయన్నమాట. సో, అందుకని మాక్సిమం కిడ్స్‌కి రిలేటెడ్‌వి ప్రతి ఒక్క మైల్ స్టోన్‌ని నేను రికార్డ్ చేసి ఉంచుకోవడం అయితే జరిగింది. ఈ వీడియో వచ్చేసి నందన్ ఫస్ట్ హెయిర్ కట్. సో, ఇంత ఎత్తెదిగిన తర్వాత ఫస్ట్ హెయిర్ కట్ ఎందుకనుకుంటున్నారా? ఫస్ట్ 3 టైమ్స్ కూడా గుండయ్యే వరకు హెయిర్ నేను కట్ చేపియకూడదు అనుకున్నాను. సో, ఫైనల్‌గా మూడో గుండు అయిపోయిన తర్వాత హెయిర్ పెరిగిన తర్వాత సో, ఇలా కొంచెం చింపిరిగా ఉందనమాట. సో, ప్రెజెంట్ అప్పుడు హెయిర్ కట్ చేయించినప్పుడు తను ప్లే గ్రూప్‌కెళ్తున్నాడు కదా! మ్యామ్ వాళ్ళు ఇంక ఒప్పుకోరనమాట. స్కూల్‌లో ఇలా ఒక పద్ధతిగా పాడు లేకుండా ఉంటే ఒప్పుకోరు కదా! అందుకని చెప్పి హెయిర్ కట్‌కయితే వచ్చాం. బట్ నాకు చాలా ఇష్టం తెలుసా నందు హెయిర్ కర్లీ హెయిర్ ఫుల్ కర్లీ హెయిర్ అండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం కర్లీ హెయిర్ అంటే. నాకు కొంచెం సువ్వ జుట్టు అంటారు కదా! స్ట్రెయిట్‌గా ఉంటుంది. బట్ స్ట్రెయిట్‌గా ఉండి కింద కర్ల్స్ వస్తాయన్నమాట నాకు, కృతికి. హరికేమో ఫుల్ కర్లీ హెయిర్. అండ్ నేను అనుకున్నాను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను జెస్సిమా క్లాసెస్ జాయిన్ అయ్యానన్నమాట నందు టైంలో. అప్పుడేమనేవాళ్ళంటే జెసిమా, కడుపులో ఉన్న బిడ్డ మీకెలా కావాలి అంటే అలానే ఉంటారు. మీకీ పోలికలతో పుట్టాలి అంటే అలానే పుడతారు. సో, మనస్ఫూర్తిగా అనుకోండి అని చెప్పి చాలా బావుండేవిలెండి క్లాసెస్, ప్రశాంతంగా ఉండేవి. సో, ఆ క్లాసెస్‌లో చెప్పినప్పుడు నాకు కృతి హెయిర్ డిటో నాది, కృతి ముక్కు నాది. ఏం జిరాక్స్ కాపీ అనమాట నాకు. సో, నేననుకున్నాను అబ్బాయి అవ్వాలి. ఆహ్, హరిలాగా చబ్బీగా బుగ్గలు మంచిగా ఇంతింతుండాలి. ముక్కు బావుండాలి అండ్ కర్లీ హెయిర్ ఉండాలి అని చాలా అనుకున్నాను. సేమ్ అంటే నేను ఫిఫ్త్ మంత్ టిఫా స్కాన్‌కెళ్ళినప్పుడు ఇప్పుడు ఇన్ కేస్ మీరు చూసుంటే ఆ వీడియో, దాంట్లో నోస్ ఈజీగా కనిపిస్తుందనమాట. నేను ఆ నోస్ చూసినప్పుడే 100% అనుకున్నా హరిలానే తన నోస్ ఉంది అని చెప్పి. సో, సేమ్ హరి హెయిర్ వచ్చింది కర్లీ హెయిర్. సో, దాన్నిప్పుడు కట్ చేపియడానికైతే ఫస్ట్ టైమ్ హెయిర్ కటింగ్‌కొచ్చాం. కొంచెం వెయిటింగ్ అయితే ఉంది. పెద్ద సెలూన్స్‌కైతే నేను తీసుకెళ్ళలేదండి. బికాజ్ కంఫర్ట్‌గా ఫీల్ అవుతాడో లేదో తెలీదు. లోకల్‌లో అంటే మనకు దగ్గరున్న వాళ్ళు హరి ఎప్పుడు ఎక్కడైతే కటింగ్ చేయించుకుంటారో అన్నయ్య దగ్గరికే తీసుకొచ్చాం. కొంచెం తెలిసిన వాళ్ళు కదా! బాబు అనేసరికి కొంచెం నెమ్మదిగా కూడా చేస్తారని చెప్పి. ఫస్ట్ వీడిని చూడగానే ఆయన భయపడ్డాడు. అమ్మో! ఇంత చిన్న బాబుకి హెయిర్ కట్ చేయాలా? ఎంతసేపు పడతదో అని చెప్పి ఆల్రెడీ ఒక కస్టమర్ ఉంటే అతనికి చేస్తా అని చెప్పి మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. సో, తీరా అంతా అయిపోయాక ఆయన కూడా షాక్ అయ్యారనమాట. ఎంత సపోర్ట్‌గా, ఎంత హ్యాపీగా చేయించుకున్నాడో వాడి ఆనందం చూసారా, చాలా బ్లష్ అయ్యాడండి. అసలు వాడి ఆనందం చూసి నేను, హరి మురిసిపోతున్నాం అన్నమాట. ఓహ్! ఇలా కూడా చూసారా? అసలు ఆనందం అంటే లోపల నుంచి వస్తుందన్నమాట కొన్ని ఆనందాలు. అవి డెఫినిట్‌గా రికార్డ్ చేసుకోవాలి అండ్ ఫ్యూచర్‌లో చూసుకొని ఆనందపడాలి. సో, మీ పిల్లలు ఫస్ట్ హెయిర్ కట్ మీరెలా ఫీల్ అయ్యారు? వాళ్ళంతా కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది నవ్వుతూ ఉంటారు. సో, ఇది కూడా ఒకలాంటి మైండ్ థెరపీ అన్నమాట. ఏంటంటే ఏదైనా సరే పిల్లలకి ఓవర్ ఎక్సైటెడ్‌గా చెప్పకూడదు. ఇలా ఉంటుంది, ఇలా ఉండదు. మరీ ఎక్కువ చెప్పొద్దు. అలానే చెప్పకుండా ఉండకూడదనమాట. మీడియంగా కటింగ్‌కి వెళ్తున్నాం, కటింగ్ చేస్తారు. కదలకుండా కూర్చోవాలి. చాలా బావుంటుంది. ఇంతవరకు చెప్తే సరిపోతుంది. మరి అతిగా చెప్తారనమాట కొంతమంది చెప్పమంటే. కొంతమంది అసలు చెప్పకుండా తీసుకెళ్తారు. సో, 2 రాంగ్ అయిపోతాయి. సో, ఏదైనా నాట్ ఓన్లీ దిస్ థింగ్ అండి. ఏదైనా సరే ఫుడ్ చాలా కామెంట్స్ వచ్చాయేంటంటే ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరు మా పిల్లలు. ఈవెన్ సింపుల్ థింగ్ అనమాట. పేరెంటింగ్‌లో ఏంటి అంటే రేపు స్కూలుకి వెళ్ళాలి అంటే అట్‌లీస్ట్ నీకేం కర్రీ కావాలి అని అడగలేని వాళ్ళు అట్‌లీస్ట్ నీకేం స్నాక్స్ పెట్టమంటావు అని ఒక్క మాట అడగొచ్చు మనం. బట్ ఏంటంటే యాస్ ఎ పేరెంట్ కదా! నాకు తెలుసు నీకేం పెట్టాలో, నువ్వేం తినాలో నాకు తెలుసు. ఎందుకండి మీకు మీరే పెట్టండి మీకు కావాల్సింది. బట్ ఒక్క మాట వాళ్ళని అడిగితే దే ఫీల్ వెరీ హ్యాపీ. వాళ్ళకి నచ్చింది కూడా చెప్తారనమాట. సో, కొన్నిట్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళకి నచ్చింది చేయడం. అసలు వాడి ఆనందం చూసారా? వాడికి వాడు అనుభవించాలి ఏదైనా సరే ఆనందాన్ని. బట్ ఏంటి అంటే నాకు భయమేసిన విషయం ఆ హెయిర్ ఏదైతే ఉందో వీడసలు నోరే ముయ్యలేదు. ఎంతసేపు చెప్పాను. "అరే! నోరొక్కటి ముయ్యరా" అంటే వాడు నవ్వుకుంటున్నాడు. ఎక్సైటెడ్‌గా వావ్ అనుకుంటున్నాడు. సో, పాపం మా అన్నయ్యకి
బ్రష్‌తో క్లీన్ చేస్తూనే ఉన్నాను. బట్ స్టిల్ నోట్లో వెళ్తున్నాయన్నమాట. సో, అప్పుడప్పుడు ఆపి నేనది క్లీన్ చేసి ఎవ్రీథింగ్ కొంచెం టైం అయితే తీసుకుంది కానీ అనడం ఏంటంటే ఏడవకుండా కూర్చొని కొంతమంది బలవంతంగా కూర్చోపెట్టి మరీ చేపిస్తారంట. సో, అది లేదమ్మా ప్రశాంతంగా కూర్చున్నాడు అని. చూసారా ఇందాక హెయిర్ ఉన్న ఫేస్‌కి హెయిర్ కటింగ్‌కి ఇప్పుడు ఒక స్టైల్‌గా ఒక పాపిడి తీసి, ఒకవైపు దువ్వి అలా చూసిన దానికి ఎంత చేంజ్ ఉందో నందులో. ఇందాకేమో చిన్న క్యూట్‌గా చిన్న కుక్కపిల్ల క్యూట్‌గా కనిపించాడు. ఇప్పుడేమో ఒకేసారి నాకు పెద్దోడిలాగా కనిపించేసాడు. చాలా అంటే చాలా చేంజ్ వచ్చిందండి. అలా కొంచెం ఐ మీన్ హెయిర్ ఎక్కువ ఒకేసారి పడంగానే కొంచెం కొంచెం డిస్టర్బ్ అయ్యాడు తప్ప అంతగా ఏం విసిగిచ్చాడనమాట నందు. సో, మీరు కూడా అంతే సింపుల్, సింపుల్ లైఫ్ స్టైల్ ఆహ్, ఎలా సింపుల్‌గా ఉండాలి, ఎలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ పనులు వాళ్ళెలా చేసుకోవాలి, వాళ్ళేం తినాలనుకుంటున్నారు, ఏం తింటే ఏం లాభాలు, ఎవ్రీథింగ్ నెమ్మదిగా చెప్పండి పిల్లలకి. ఓహ్! అరిచేసా నువ్విది కూడా తినవా? నువ్విది కూడా చేయలేవా? ఇవన్నీ ఏంటంటే తర్వాత ఇంపాక్ట్ పడతాయన్నమాట. వాళ్ళ లైఫ్‌లో కానీ అట్ ది సేమ్ టైమ్ మనము బాధపడతాం. పిల్లల్ని ఎవరికి మాత్రం తిట్టాలనిపిస్తుంది చెప్పండి. తిట్టిన తర్వాత బాధపడుతూ ఉంటాం. సో, ఇలా అన్నీ కాకుండా ప్రశాంతంగా ఉండండి. వాళ్ళని గూడా ప్రశాంతంగా ఉండనిచ్చి వాళ్ళని ఆడుకోనివ్వండి. హ్మ్. లెట్ దెమ్ ఎంజాయ్. మళ్ళీ మనమైతే వెనకెళ్ళలేం కదా! మన లైఫ్‌లో అట్‌లీస్ట్ వాళ్ళన్నా వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వడానికి ట్రై చేయండి. అలా అని మరీ గారాబం అయితే ఇవ్వను. సో, కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఇలా చెవు పక్కనేసేటప్పుడు అలా అయితే కొంచెం భయమేసింది. బట్ ఓవరాల్‌గా వాడి కటింగ్ అయితే సూపర్‌గా వచ్చిందనమాట. చూడండి ఎలా నవ్వుకుంటున్నాడు. వాళ్ళకి కనిపించేటట్లు ఉందనుకోండి వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు బ్యాక్ చేసేటప్పుడు కొంచెం తలకాయ వంచమన్నప్పుడు కనిపించట్లే అని కొంచెం ఇబ్బంది పెట్టాడు. మిర్రర్ సైడ్ గాకుండా వేరే సైడ్ తిప్పినప్పుడు కొంచెం నేనింక ఫోన్‌లో కెమెరా ఆన్ చేసి చూపించడం అలా చేశామనమాట. సో, ఫైనల్‌గా మా వాడికి ట్రిమ్ చేసుకొని లైన్‌లు పెడతారు గదా! 2 స్టైల్‌గా అలా 2 లైన్‌లు పెట్టిచ్చేసుకొని రెడీ అయిపోయాడు స్కూల్‌కైతే. సో, మీరు కూడా మీ పేరెంటింగ్‌ని హ్యాపీగా చేసుకోండి. మీ పిల్లల ఎక్స్‌పీరియన్స్, మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కూడా ప్రతి చిన్నది షేర్ చేసుకున్నామనుకోండి కామెంట్స్‌లో వేరే పేరెంట్స్ కూడా యూజ్ అవుతుందనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.